శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి, రాత్రి 12:19 వరకు, అనంతరం అష్టమి. అనురాధ నక్షత్రం సాయంత్రం 5:55 వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 7:35 వరకు, అనంతరం వజ్రయోగం. విష్టికరణ ఉదయం 11:16 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 6:25 ప్రారంభమై సూర్యోదయం అయిన తర్వాత నేటి ఉదయం 8:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:09 నుండి 11:58 వరకు. వర్జం రాత్రి 12:07 నుండి 1:54 వరకు. నేటి రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, పరమ మంగళప్రదాయకుడైనటువంటి అంగారకుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈ మంగళవారం. దీన్ని భౌమవారం అని కూడా అంటారు. ఈ రోజున అనురాధ నక్షత్రం వచ్చింది. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని ఈ నక్షత్రానికి ఉన్నటువంటి పేరు. మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. నడిచే దైవంగా భాషించినటువంటి కంచి పరమాచార్య స్వామివారు, చంద్రశేఖర సరస్వతి స్వామివారి పవిత్రమైనటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. శనైశ్చరుడు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. వృశ్చిక రాశియందు ఉన్నటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా జాతకంలో కుజ, రాహు, కేతు గ్రహాల సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మంగళవారం నాడు కుజగ్రహ ఆరాధన చేయటం, దీంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషం. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ మంగళవారం నాడు వచ్చేటటువంటి రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మ డొప్పలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని పెట్టడం వల్ల ఆ గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇంకా అవకాశం ఉంటే కొన్ని క్షేత్రాల్లో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఈ సమయంలో చాలా విశేషంగా చేస్తారు. అంటే రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, ప్రత్యేకమైనటువంటి అర్చన చేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి జాతకంలో కుజుడు, రాహువు, కేతువు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, దీంతో పాటు జాతకంలో సర్ప సంబంధమైన నాగదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అనువంశిక దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, వివాహం అవ్వాలి అంటే కళత్రకారకుడైనటువంటి వాడు కుజుడే కనుక కళత్ర సంబంధమైనటువంటి దోషాలు జాతకంలో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళు, రాహుకేతు సంబంధమైనటువంటి గ్రహాలు దోషప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన రాహుకాల సమయంలో కనుక చేసినట్లయితే ఆ దోషం నివృత్తి అవుతుంది. దాంతోపాటు సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఎవరైతే ఆ దీర్ఘకాలికంగా వివాహం కాకుండా ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి సుగుణవంతులైనటువంటి భాగస్వామి లభించేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే స్వామి యొక్క పేరులోనే ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే సుబ్రహ్మణ్యో సర్వగురుహు. అంటే మనకి భాష సంబంధించినటువంటి ఛందస్సులో ఒక్కొక్క అక్షరానికి లఘువు, గురువు అని సూచన చేస్తారు. ఈ సుబ్రహ్మణ్య అనేటటువంటి నామాన్ని కనుక మనం చూసినట్టయితే 4 అక్షరాలు కూడా గురువే అవుతాయి. సుబ్రహ్మణ్యం సర్వగురువు అంటే కేవలం అక్షరాలు మాత్రమే గురువు కాదు, అందరికీ గురువు అయినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు, పరమ మంగళస్వరూపుడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా విశేషం అయినది. అందుకే శంకర భగవత్పాదుల వారు సుబ్రహ్మణ్యాష్టకం చేస్తూ హే స్వామినాథ కరుణాకర దీనబంధో అంటారు. స్వామినాథుడు అనేటటువంటి ఆ నామం కూడా అందరూ దేవతలకి ఉండదు. స్వామి అంటే అధిపతి, నాయకుడు, భర్త, ధర్త, హర్త అనేటటువంటి అర్థాలు మనకి సూచించబడుతున్నాయి. సమస్త దేవతాగణ నాథుడు అంటే దేవతా సైన్యాధినాథుడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ మంగళవారం నాడు అందరూ యథాశక్తిగా చేసి సుబ్రహ్మణ్య దివ్యకృపకు పరిపూర్ణంగా పాత్రుడయి పుత్రమిత్ర కళత్ర దాస దాసీజన విమల విజ్ఞాన సంపదను అందరూ కూడా పొందాలని మనసారా ఆశిస్తూ శరవణ భవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం.
ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం బహుళపక్షం. ఈరోజు తిథి సప్తమి, నక్షత్రం అనురాధ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, రవి బుధ కుజ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, కుజునికి రవికి శత్రుక్షేత్ర స్థితి, శుక్ర శనుల సంచారం మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. పొరపాట్లు వృత్తిలో దొర్లుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం పనికిరాదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా మాత్రమే సాధించగలుగుతారు. శ్రద్ధ, ఏకాగ్రత విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. పైవారితో ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి బాంధవ్యాలు అనుకూలంగా మరల్చుకుని ఎదుగుదలని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా మహిళలు కూడా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి. శ్రద్ధతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. భాగస్వాములతో కూడినటువంటి సామూహిక నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో విద్యార్థులకి కూడా అనుకూలత ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయబద్ధ వృత్తి వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారికి దక్కుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక చిరాకులు తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో వాటిని ముందుకు పోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆశించినంతగా పొందలేకపోతారు.
క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఆరోగ్య విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రమాదాల నుంచి రక్షింపబడతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆకస్మిక అవకాశాలు ఆర్థిక పరంగా చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి సాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తద్వారా ప్రగతి కొనసాగించగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ, అడ్డంకులు ఏర్పడినప్పటికీ కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రు భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. అనుకూలత ఆర్థిక పరంగా క్రమక్రమంగా మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలకు అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యా విషయాలపై అనుకూలత సాధించగలుగుతారు. ప్రగతి న్యాయబద్ధ వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం, స్మరించడం, దర్శించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం తొలుగుతుంది. చురుకుతనంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధి బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉన్నతిని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టిందే తడువుగా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత మహిళలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. తొందరపాటు స్వభావం పనికిరాదు. మిత్రులతోటి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. శత్రుభీతి పెరుగుతుంది. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు నియంత్రించలేకపోతారు. చిన్న చిన్న విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలంగా అవడంతో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. సమయస్ఫూర్తి మహిళలకు లోపిస్తుంది. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి అనిశ్చితి విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రబలమవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు,
అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, స్థిరత్వం పెరుగుతుంది, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు దూరమవుతాయి, ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ, విదేశీ సంబంధిత ప్రయాణాలలో పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సంతృప్తిని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి వ్యవసాయ రంగం వారికి చేకూరుతుంది. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా వివేకంతో కూడిన, విజ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. విజయప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతతగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఆసక్తితో కూడినటువంటి ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాలు ఎదుగుదల గోచరిస్తుంది. పైవారితో సంభాషణ రుచిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అభివృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోలు వంటివి కూడా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గెలుపును సాధించగలుగుతారు. సంతృప్తి పెరుగుతుంది. విజయ అవకాశాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. అభివృద్ధి ఆర్థిక పరంగా పరోక్షంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన నిర్ణయాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. దైనందిన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆనందకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. జటిలమైన సమస్యల్ని కూడా వేగంగా పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నైపుణ్యం విద్యార్థులకి ఉపకరిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయావకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహకర పరిస్థితులు రాణిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. సూచనప్రాయంగా ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిడులు దూరం కావాలని, ఆర్థిక విషయాలు కలిసి రావాలని, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం, తద్వారా విజయాలు ఏర్పడాలని, ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, అభివృద్ధి ఆర్థికంగా చేకూరాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో కనుబొమ్మలను బట్టి, కనురెప్పలను బట్టి వ్యక్తుల లక్షణాలు చెప్పడం జరిగింది. కనుబొమ్మలు, కనురెప్పలను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైన ముఖ సాముద్రికం పరంగా ఏ వ్యక్తికైనా సరే కనుబొమ్మలు వంపు తిరిగినట్లుగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి జాలి, దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వాళ్ళ కష్టాలు, బాధలు అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా కనుబొమ్మలు సమాంతరంగా ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఆంగ్ల అక్షరము ఇన్వర్టెడ్ వి ఆకారంలో కనుబొమ్మలు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ వీళ్ళకి ఆవేశం కొంచెం ఎక్కువగా ఉంటుందని, కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయి. కనుబొమ్మలు దట్టంగా ఉన్న వ్యక్తులను యోగి కనుబొమ్మలు ఉన్న వ్యక్తులు, ఋషి కనుబొమ్మలు ఉన్న వ్యక్తులుగా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళు ఒకే సమయంలో ఎక్కువ పనులు సృజనాత్మకంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వీళ్ళకి సహన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రకరకాల పనులు ఒకే సమయంలో చేస్తూ విజయాలు సాధించేటటువంటి అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అందరి సహాయ సహకారాలు కూడా వీళ్ళకి బాగా లభిస్తాయి. అలాగే కొంతమంది వ్యక్తులకి కనుబొమ్మలు పల్చగా ఉంటాయి. కనుబొమ్మలు పల్చగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఒక సమయంలో ఒక పనిని మాత్రమే నిర్వహించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా కనుబొమ్మల ఎత్తు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఏ విషయంలోనైనా బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వస్తువు కొనాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆ వస్తువును కొంటూ ఉంటారు. వీళ్ళు అనేక రకాలుగా ఆలోచించి తీసుకునే నిర్ణయమే జీవితంలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొంతమంది వ్యక్తులకి కనుబొమ్మల ఎత్తు తక్కువగా ఉంటుంది. కనుబొమ్మల ఎత్తు తక్కువగా ఉన్న వ్యక్తులు అందరినీ నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఆలోచించకుండా ఏ విషయంలోనైనా వెంటనే నిర్ణయం తీసుకునే లక్షణాన్ని కలిగి ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే కొంతమందికి కనుబొమ్మలు అక్కడక్కడ మధ్యలో విడిపోయినట్లుగా ఉంటాయి. అటువంటి వ్యక్తులు జీవితంలో కష్టపడి ఉన్నత స్థాయికి చేరతారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. కనుబొమ్మల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కనుబొమ్మల మధ్య దూరం పెరిగే కొద్దీ జీవితంలో అదృష్టం వాళ్ళకి తొందరగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలా కాకుండా కనుబొమ్మల మధ్య దూరం తక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి కోపం ఎక్కువగా వస్తుంది. వాళ్ళు కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కనుబొమ్మలు ఎవరికైనా చెక్కిలి వైపు అంటే చెంపల వైపు దిగినట్లుగా వచ్చినట్లయితే అటువంటి వాళ్ళకి యోగులుగా, తపస్సులుగా రాణించేటటువంటి అవకాశం ఉంటుందని, వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరతారని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే ఇంకొంతమందికి కనుబొమ్మలు ముక్కు వైపు కొద్దిగా దిగినట్లుగా ఉంటాయి. అటువంటి వాళ్ళు ప్రతి విషయంలో 1కి 10 సార్లు అన్నీ ఆలోచించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే కనుబొమ్మలతో పాటుగా కనురెప్పలకు కూడా విశేషమైన ప్రాధాన్యతను ముఖ సాముద్రికంలో చెప్పారు. ఎవరికైనా కనురెప్పలు కనుగుడ్డు మీదకి వాలినట్లుగా కాకుండా బాగా తెరవబడినట్లుగా ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఆశ్చర్యపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారని, అందరినీ నమ్మే లక్షణాన్ని కలిగి ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలా కాకుండా కొంతమందికి కనురెప్పలు కనుగుడ్డు మీదకి సగం వాలినట్లుగా వస్తాయి. అటువంటి వాళ్ళు మాత్రం యథార్థవాదులుగా ఉంటారు, ఆచార సంప్రదాయాలు పాటించే వాళ్ళుగా ఉంటారు. ఇంకొంతమందికి కనురెప్పలు కనుగుడ్డు మీదకి బాగా మూసివేసినట్లుగా వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు అతి జాగ్రత్త పరులుగా ఉంటారని ముఖ సాముద్రికంలో చెప్పారు. కాబట్టి ముఖ సాముద్రికం పరంగా కనుబొమ్మలను బట్టి, కనురెప్పలను బట్టి
వ్యక్తి లక్షణాలను నిర్దేశించడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం పరంగా శిశువుని మొదటిసారి ఊయలలో వేసేటప్పుడు ఏ తిథివార నక్షత్రాల్లో ఊయల్లో వేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో, ఊయలలో వేయటం అంటే డోలారోహణం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే కొత్తగా ఏవైనా విద్యలు ప్రారంభించేటప్పుడు జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.